ఫస్ట్ గట్టిగా ప్లాన్ చేస్తారు. మనం కూడా గట్టిగా ప్లాన్ చేద్దాం. మన వాళ్ళకి చెప్పాలి మరి. సరే చేద్దాం. లాస్ట్ టైం కొంచెం అవుతుంది బిస్కెట్ అయింది. వాళ్ళ ఇజ్జత్ లాస్ట్ టైం మనకి ఈసారి గట్టిగా ఇజ్జత్ కూడా చూసుకుందాం. మనం మాట్లాడదాం. మనం ఇక్కడనే ఉన్నాం. ఎప్పుడు వచ్చినా ఎరా నుంచి మొన్న వచ్చిన కూర్చోరా ఇటు కూర్చో. ఏం కదా ఏం నడుస్తున్నావు మరి? వాళ్ళు పక్కూరు వాళ్ళు దావత్ గట్టిగా ప్లాన్ చేస్తారు. మేకలు కడిగేద్దాం అనుకుంటారు. మనం కూడా కడిగేద్దాం, లేకుండా జరుగుతుంది మనకి. కడిగేద్దాం. లాస్ట్ టైం నువ్వే ఎరా పలిసని పోయి పలిసా విస్తే వాడు కొట్టుకోటి కొట్టిడు కొట్టుకోడు. ఇంకా అవి ఎందుకు లాస్ట్ టైం బిస్కెట్ తింటుంది మరి ఎట్లా వేస్తారా మీరు? అవన్నీ కాదు కానీ ఇప్పుడు మంచిగా ప్లాన్ చేద్దాం. మనిషికి 1000 రూపాయలు వేసుకుందాం. రూపాయలు అంటే మీ అమ్మ ఎందుకు తిడుతుంది నిన్ను? నువ్వు సంపాదిస్తలేవా అని పైసలు? అదే ఇత్తది ఈసారి 1000 రూపాయలు మరి గట్టిగా ఉంటుంది. గట్టిగా దావత్ ఇద్దాం. హాస్పిటల్ తెస్తావా? నువ్వు ఏది తెమ్మంటే తెస్తావు. ఏమంటావు మరి? ప్లాన్ అయితే బిస్కెట్ కావద్దు. ప్లాన్ అయితే బిస్కెట్ కావద్దు. నువ్వు వస్తావు కదా? వస్తాడు వస్తాడు. ఓకే మరి ప్లేస్ ఎక్కరా? మీ ఇంట్లో ఊపుకుందావా? మా ఇంట్లో అయితే మా అమ్మని చూస్తాదిరా కూడా. నిన్న నచ్చిన హైదరాబాద్ నుంచి ఇక నా ఇల్లే దావత్ చేస్తావు. నువ్వు ఇల్లు కొంపై ఏమేం చెప్తావు అని తిడుతున్నాను. ఇల్లు ఇస్తావారా అని అడుగుతాను. మరి ఏడా ఊపుకుందాం చెప్పి రిసార్ట్ మాట్లాడదాం. రిసార్ట్ ఏది మనం వేసే 1000 రూపాయలు రిసార్ట్. నలుగురం ఇంకా నీకు రిసార్ట్ రిసార్ట్ ఉన్నది. 4000కి ఇస్తాడు రిసార్ట్. ఇస్తాడు. మన ఫుడ్కి ఎట్లా, మనకు మందికి ఎట్లా? మనం వేసుకుంటలేమా? మళ్ళీ వేసుకుంటా అంటాం. అదే 4000 మనం వేసుకున్నాం. ఇప్పుడు రిసార్ట్ దాకా ఎందుకు కానీ మన ఊర్లో ఏదో ఒకటి ఇల్లు ఉంటాయి కదా, అంటే నార్మల్ ఖాళీగా ఉన్న ఇల్లు మాట్లాడితే అయిపోతుంది కదా. పోలీసులు ఆర్టీసీ ఎంప్లాయీ బాలని ఇల్లు ఉందిగా, బాలని ఇంట్లో కూర్చున్నావా? అడగాలి మరి. ఇస్తారా? ఈడోంటి ఇస్తారా అంటే ఇస్తారా? సార్ అడిగిపోతే ఏమో మన ఇంటి పక్కన ఇల్లు మరి ఇంకేది పోదాం పరాదు. ఎప్పుడు వచ్చినావు గోవర్కా నుంచి? నిన్న వచ్చినావా? అయిపోయిందా డ్యూటీ? డ్యూటీ అయిపోయింది. మరి ఏం చేస్తారు మీరు? ఉన్నది ఇక 31 వస్తుంది. దావతులు పోరగాళ్ళు అందరం వచ్చినాము. మరి రెడీ చేసుకుంటా అనుకుంటాను. మన ఇల్లు ఇయ్య రాదు, ఖాళీ ఉండబట్టి. మన వెళ్ళితే అంత గొడవలు అయితే ఎందుకు? ఏమైనా చూసుకోరాదు. తాగినాక మనిషి మాట్లాడుకుంటారు. మనదైనా కానీ బాగుంటది కదా. అట్లా బయట సరిగిట పెడతానని మా బాధ. కానీ గొడవలు అవుతాయి. వేరేనా చూసుకొని మన తోటలో మరి పాలేరు చెప్పు మరి చెప్తావు. మాట్లాడే సెట్ అయింది కదా ప్లేస్ అయితే. మరి మన అమౌంట్ ఎట్లా? ఇప్పుడు అందరిని యాడ్ చేయాలి. అది ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మన 4 ఉన్నాం. ఇంకా 4 అందరికి మొత్తం 10 మంది అవుతుంది. అది రాజును కాంతు కూడా వస్తున్నారు. వాళ్ళు పొలం దున్నుకుంటారట. బయట 10-12 మంది అయినాం. ఇవో గ్రూప్ రెడీ 31 దావతను పెట్టు. మనిషికి 2000 అయితే ఫస్ట్ కొట్టువాను. తర్వాత మీ దోస్తులు కూడా గ్రూప్ యాడ్ చేయకూడదు. ఎందుకంటే చిల్లర అనుకుంటారు మన ఊరు. మనోళ్ళని యాడ్ చేయ, దోస్తులను యాడ్ చేయకూడదు. ఊరు అవతల ఫ్రెండ్స్. ఎందుకంటే చిల్లర అనుకుంటారు మన ఊరిని. మరి ఇంకేం యాడ్ చేసి ఆ పైసలు వసూలు చేసేది మరి ఎవరు చేస్తారో మరి. నేనైతే పెట్టుకో పైసలు. ఇక ఇంకేమన్నా ఇక మా నాన్న చెప్తాడు. ఎక్కడ పట్టు నాన్న, నేను 35 దావత్ సీరియస్ డిస్కషన్లు ఉన్నా. ఊకుగా ఫోన్ చేయకు నాకు. నువ్వు కూడా జాయిన్ అవుతావా? మరి దా మరి. ఎల్లుండి వచ్చేనా? పక్క మరి 2000 అయితే మా మనిషికి 1500 ఇస్తారా? ఏ ఊకని అమ్మకి పోరాలంతా 2000 ఇస్తాను. ఇంకో 1000 ఎక్కువ వేయాలని కళ్ళు కొడుకులు ఉన్నారని. రారా ఒక్కనే రా. తీట రాకపోతే మరి ఎందుకు వేసిన దావత్ కుద్దావు? నువ్వేంద్రా బొమ్మలారా? నేను ఉన్నదా అక్కడ? ఇక కదా నా చుట్టూ కత్తిరి, మీరు నా ఫంక్షన్ కత్తిరి, సారీ ఫంక్షన్ సార్.
అబ్బాయి ఎవడేమో పని ముందర రాడు కానీ చికెన్ కానీ అందరు వస్తారు అన్ని నాకు వస్తారు అందరు ఇక మీరేం పని చేస్తారు గదే మన పని ఏం లేదు ఇక మంచిగా ఏమైంది అయితే వంట తాగుతా కూర్చుని నేను మందిని ఎగేసినావు కథం చెరువు వెనక నీళ్ళు వెళ్ళినావు కథం చెరువు మీద నీళ్ళు ఉంటుంది ఇక ఇప్పుడు తాగుతా నేను చెప్పి గదే బతికే లొల్లి పెట్టుకుని ఇప్పుడు నన్ను మరి ఏంటి అంటే మీ ఇద్దరం పిచ్చోళ్ళం నేను అప్పని పని చేసేది ఇప్పుడు తాగుతారా అన్నా కదా నేను అంటే మా పానాలు కదా మేము తాగమా మీకు కూడా వచ్చి తమిళ కూడా తాగు మరి ఇది ఎవడు అంటారా మరి అవుతుంది కదా అది పోయి మీద అంతే గదే గట్టే ఉంటది కానీ ఇక రావుపో మంచి రావుపో లొల్లి పెట్టు అంటే ఇప్పుడు ముట్టుకుంటే నేను తాగుతా సిగ్గుందా నీకేమన్నా ఏంద్రా ఈ సిగ్గు అనిపిస్తుంది నువ్వైతే నవ్వన్నా తిట్టానా నాకైతే అర్థమవుతలేరా గాడి తిన్నాడు పెరుగుతాను మంచిగా చికెన్ గాడిగలే ఓ చికెన్ కుండ పెట్టలే మంచిగా పని నింపుతాను పోమని కడప అయితే ఏదిరా నీ పైసలు ఏదిరా సాయంత్రం మంచి కడప అయితే నింపు సాయంత్రం ఇస్తాడు ఇంకా సాయంత్రం దీనికి పైసలు కట్టాను ఎవరు అప్పటికన్నీ సాయంత్రం ఇచ్చేయాలి ఏవి ఇంకా నా దోస్తు కాడ వస్తాడు అంటివి ఇంకా వానికి పైసలు పెట్టకు అంటివి ఇంకా తాగుతాడు చూడు సిగ్గులేక బతకాల పైసలు కొడుతున్నాడు బస్కిరాల పైసలా అని ఇంకెవరు చూడపోయారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాతకి కోటరీ ఇచ్చేపో 31st నాడు కోటరీ ఇచ్చి ఇంత చికెన్ పట్టుకుపోతావు వీడికెళ్ళి ఎవరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అయ్యకి కొనుక్కొని ఇచ్చిన పోయింది ఇప్పుడు నేను అందరం కూర్చున్నాను నేను ఆగుతున్నా అయితే ఇప్పుడు ఏమైంది చెప్పు ఇప్పుడు నేను బరాబర్ అన్ని కదా మీరు ఆడికి వచ్చి పోరాలు మనుషులు ఆగుతున్నారా అదంతా ఇప్పుడు దూపు అయితే ఆగుతాను ఇప్పుడు అయితే ఏంది దూపు అయితే మంచి లేవా మరి ఇక చికెన్ అయిందారా అని మూత ఇస్తాను వాళ్ళకెళ్ళి అంటే తిననీకే కదా తిననీకే మరి అందరం కలిసి తింటాం కదా మీ మనుషులే ఇప్పుడే మనం కూడా మనం తెచ్చుకుందాం ఇప్పుడే పెడితే రాత్రి మరి ఎవరో న్యాయం చేయాల్సిందే మరి ఇవాళ మీ అంటే రాత్రి ఒకరు అంటారు వాళ్ళు అది చేస్తారు ఇట్లా అయితే ఇంకా వాడు దోసుకొని వస్తా అంటాను వాడు ఏం చెప్తాడు నాకైతే అరే అయితే పద్ధతి కదా నీ బొక్కలో లాస్ట్ టైం వీడు పలకాయ దొంగతనం చేసినప్పుడు అనుకున్నా పైసలు ఇచ్చిన రేడు ఫస్ట్ కొంచెం పొక్కలో తాగుతాడు అంటే నేను ఇయ్యను డబ్బులు ఏం పైసలు కొట్టుకుంటే ఇప్పుడు అనగానే వస్తాయి పైసలు మరి సాయంత్రం ఎక్కడ పైసలు మరి మరి ఇది బలిసి చేస్తాను మరి అంతా 31st కాదు ఈ వెల్కమ్ పార్టీ ఫస్ట్ కాదు ఇంకా వెల్కమ్ పార్టీలు ఉంటాయి 31st నైట్ పార్టీలు ఉంటాయి అన్ని మరి ఎవరు రూపాయి ఇస్తలేడు ఈ దావా చెప్తావు 4 వస్తే వాడని ఇస్తాను అని పిలిచిన నువ్వైతే వచ్చి మళ్ళీ గ్లాస్ పోసి చికెన్ అయిందారా అని పడుతుంది ఇంకా దీనికి పెద్ద కూతురు పని చేసినట్టు మంచిగా మాట్లాడాను ఇప్పుడు మంచిగా మాట్లాడాను ఏంటి అరే నేను తప్పు మాట్లాడు మనకేం తిట్టరా మరి పలకది కానీ వాళ్ళకి పోంప మీకు తాగుతున్నా ఇబ్బంది అవుతుంది మీకు కాదురా లాస్ట్ టైం కట్టిన చికెన్ అని చెప్పినావు పలకాయ చికెన్ పట్టుకుపోయినా వాడు కొట్టిండు అక్కడ ఇప్పుడు మళ్ళీ చికెన్ ఎగిరితో పెట్టినావు వచ్చిన బండి వచ్చినావు బండి పోసుకొని తాగుతారు ఇంకా అరే నీకు అవసరం అదే పలికేమిచ్చిన అవసరం నాకు ఇప్పుడు నువ్వు ఈ కథలు పడకు నాకు మంచిగా మాట్లాడినా అరే నీ కథలు పడతాను అరే మనం చెప్పు చెప్తాను లొల్లి అయితే చెప్తాను ఇంటికి వెళ్తే ఇప్పుడు దావా చేసుకొని ప్రశాంతంగా ఉంటాయి వచ్చింది తాగడానికి ఇప్పుడు నేను ముందు తాగుతాయి నీ ఒక్క గ్లాస్ ముందు అవుతుంది నీకేమైతుంది చెప్పి నీకు అందరం కొంచెం ఆగుతుంది 10 నిమిషాలు ఆగుతుంది రోజు తాగేది కదా అరే ఇప్పుడు మీరు మీకు పని మీద ఉన్నారు మీరు కానీ ఇప్పుడు నేను తెచ్చుకున్న గ్లాస్ తాగుతా మీకు ఇబ్బంది అవుతుంది బాగా ఎట్లా అంటే ఇంటికి వెంటి మొక్కన పోతుంది అనుకోతా మరి చికెన్ మరి మనకు పడింది నాకు అండత్తుంది ఆడపోనా మంచిగా కడుపు నిండా పొక్కలు నీళ్ళు తాగిన తాగుతానా అది కుండ కూడా అదే కుండలో చికెన్ వేసి నిల్వ అంటున్నా మాట్లాడేది ఏం లేదు ఏంటిది ఏంటి బొక్కలు కాదు ఎందుకు అన్నాను నువ్వు ఏంది అరే మంచిగా గొడవ పెట్టుకుని రాలి నన్ను బలిసి రమ్మన్నది బొక్కల పాటు 31st మొట్టలో తారీ కుండని పదే ఉడుతుంది
అంటే ఎవరి తీట మరి ఎవరి తీట నా తీటకి ఇది అంటే ఇప్పుడు గ్లాస్ ఇప్పుడు ఒక ఆయన కాబట్టి ఇప్పుడు మీకు ఎంత ఇబ్బంది అవుతుంది అది ఇప్పుడు చికెన్ చికెన్ అయిందా అన్న దానికే కోపం వచ్చింది మీకు కళ్ళు ఎంత అవుతాను అంటే ఊపిన నాలుగు మనుషులు ఆడపిల్లలు నడుచుకున్నారు వాళ్ళ మనుషులు కదా ఒక మాట అడుగుతాను గౌడు తెచ్చి 10 నిమిషాలు అయిందారా పోసి ఇప్పుడు ఏమైంది రా గిదినికి ఎందుకు ముందు పెడుతున్నావు నా మీకి ఇక నేను చెప్పడం నాకు పొద్దుగాల అవునా పొద్దుగాల ఇంటికాడ రాయను బాటిల్ అయితే ఏంది ఇప్పుడు మీకు కానీ నొప్పులు అది తెలుసు నువ్వు పాత కుట్రలు అని పెట్టుకుని పంచాయతీ చేస్తాను వచ్చి పాత కుట్రలు ఎవరు మీరే మాట్లాడతారు నాతోటి గొడవ ఉండదు కదా కొంచెం ఆగితే తాగుతా అని చెప్తే అరే ఇప్పుడు ఖాళీ ఉండే చేస్తాడు తాగుతా ముంగడ పెట్టుకున్నది పూజ చేయమంటా పూజ చేయాలి ఇప్పుడు దాన్ని నేను పూజ చేయమంట అదని తాగితే కళ్ళు మంచిగా అవుతుంది ఉంటేమైతుంది మీరు ఇప్పుడు ఇద్దరు ఒకటే చేస్తారు ఇప్పుడు మీరు తాగని చెప్పి కూడా తప్పేనారా కొంచెం మీరు తాగునప్పుడే తాగుతుంది ఇంకేది 2 గ్లాసులు అయితే విరిచాం ఇంకేంది ఆ మత్తలో ఉడతాను మీద ఇష్టం ఉన్నట్టు అవుతాం ఎట్లా అవుతాం చూడు కొంచెం కూడా ఇది అని ఇప్పుడు అలా తాగుతాం నమ్మని తింటాడు ఇప్పుడు ఎవరో తాగి 2 గ్లాసులు రారా సూపర్ ఉంది మీకు ఏమైనా మాన ఉందా అరగ రాంగ పాలాలు శివాలయం ఉంటారు ఇక పాలాల వాటిని ఏమంటారు వాటిని పేలాల పాలాల ఉంటాయి అవి ఎత్తే కాదు అంట కోపం కానీ అంటే సరిపోతుంది కదా శివాల మీద అంటే ఇప్పుడు నా దోస్తు కదరా కామెడీ కూడా మాట్లాడదురా నేను కళ్ళు ఇంకో బాటిల్ కూడా తెచ్చిన ఈ పాలాలు మనకి మై ఇవరకు బాటిల్ పెట్టి ఎంతసేపు అయిందా నేను చెప్పి పెట్టి గంటసేపు అవుతుంది మరి మీరు మై ఇంతకుముందు వచ్చింది చికెన్ తినుకుంటే బోల్పాలు చెప్పాను మరి అలా సోరు ఉందా అని చెప్పి నువ్వే చెప్పు సోరు ఉంటే బోల్పాయలు తెస్తా చెరువు లేకుండా ఏం కాదు ఇప్పుడు చెప్పి తెప్పిస్తాను ఇప్పుడు నువ్వు ప్రతిసారి మనం బోల్పాల కోసం పుక్కేది కదా మాకు బీరో తాగురా పని చేస్తారా 3 గ్లాసులు తాగిండు ఒక గ్లాస్ ఇప్పుడు నన్నే అంటారు నన్నే అన్నట్టు దీనికి ఏమంటది మళ్ళీ నన్నే అన్నారు ఎరా మీరు మళ్ళీ దాన్ని అనేముంది తెలుస్తలేరా నిన్నే తిడతాను అప్పటి నుండి ఇప్పుడు అందరు కలిసి ఇప్పుడు అందరు కలిసి నన్నే చేసిరు ఇప్పుడు కంటూ ఏడు చెప్పుకోపో మీ డాడీకి చెప్పుకోపో డాడీ నన్ను 10 దావతలో జాయిన్ చేసుకుంటారు మా వాళ్ళు తిడతారని చెప్పి ఇయ్య నేర్చుకుంటా పో డెవలప్ ఇక్కడ పోరండి అంటే చేసిండు కూర్చోబెట్టిడు ఇప్పుడు నేను ఒక్కరే తాగుతున్నా తప్ప వచ్చింది ఇప్పుడు అందరు తాగుతున్నారా మీరు అప్పుడు నీ దౌడ పండి కోటికి ఏం కాదు ఇక్కడ మీరు అందరు తాగారు ఇప్పుడు నేను తాగుతున్నా వచ్చింది ఇప్పుడు ఇది అవును రాత్రి అంతా దావత్ ఉండాలని చెప్పింది నేను ముంగడ వేసేది నేను ఇక్కడ పని చేస్తలేవని నన్నే తిడతారు మీరు మరి ఏం చేసినారా ఏం పని చేస్తాను నేను అడుగుతుంది కోపం అన్నాడు రాత్రి మీద దగ్గరికి అడుగు వాడు నిన్నోటి మాట్లాడతాడు పొద్దుగా మాట్లాడతాడు నువ్వే అందరు కలిసి ఒక్కని చేసి ఇప్పుడు చూసావానే ఇంకన్నా ఇప్పుడు ఒక్కని చేసి నన్ను ఇట్లా మాట్లాడతాను అప్పటికి వెళ్ళి బాధగా అదే బాధ ఉండి కూడా అదే ఇప్పుడు అందరం వచ్చిందే తాగడానికి కానీ చూడు ఏడ్చుకుంటూ ఎట్లా తాగుతుండ గది గది పద్ధతిని అక్కడ అవుతుందిరా మీకు నేను లేకుండా మంచిగా ఉంటుంది మీకు నేను పోతే మంచిగా పెడతాను మీకు ఇంద్రా ఇంతో టార్చర్ నాకు ఎవరు నాకు పెడతాం ప్రశాంతంగా తానికి కొంచెం పార్టీ దావా చేసుకొని నైపాలు రాత్రి రోడ్డు పొద్దుగా మాట్లాడుతున్నాను నువ్వు రాత్రి మన పైసలు నాకు ఇస్తాను కానీ వాడు కరెక్ట్ చేస్తారా వాడు వాడే ఆయన మింగేరు నువ్వన్నావు ఫస్ట్ అంటే తాయి మాట నువ్వు చూసుకోరా అని చెప్పినావు నువ్వు ఫస్ట్ వాడు పైసలు కనుక ఇస్తాను కానీ వాడు మరి మంచిగా ఇస్తారా మరి పంచాయతీ దెంగేది నాన్న 31 దావతలకు మీరు 3 ఉండరు అంటారు మళ్ళీ మీద తిడతారు నన్ను అసలు మైకులు నేనేమన్నా పట్టారు అంతా నేనేమన్నా ఇప్పుడు నన్ను కొడతావు నువ్వు నైట్ అనలేను వాడు పైసలు వాడుకుంటా నువ్వు అనలేదాను మళ్ళీ ఎందుకు అంటున్నావు నువ్వే వాడిని చూసుకోపోరా అంటే అన్నా నేనేమన్నా నువ్వు చూసుకోపోరా మళ్ళీ కచ్చి మళ్ళీ నన్ను అంటాను నేనేమన్నా చెప్పురా పైసలు ఇస్తే వాడు వాడుకుంటాడు అది అని చెప్పి పైసలు నువ్వేమన్నా అవును కరెక్టే నాకు డౌట్ వస్తుంది నువ్వు కూడా అన్నావు నువ్వే కదా అన్న నీ బరాబర్ ఫస్ట్ ఒప్పుకుంటున్నారా నీ బరాబర్ అన్న ఒప్పుకుంటారు నువ్వు కూడా అన్నావు దాంతో అవునా అది కరెక్టే వాడు మరి చూసుకుని నాకు డౌట్ ఉన్నది
మరి రేపు మాట్లాడుకునే పార్టీ ఉన్నది కదా పొద్దున. నువ్వు అన్నావు వాటి ఇంకోటలే పైసలు కాయాలని అన్ని మాట్లాడుకో పైసలు కొట్టాలి. మరి కొట్టు, నేను కొట్టినా ఆల్రెడీ నువ్వు కొట్టు. ఇప్పుడు నాగర్లే పైసలు మా ల్యాండ్ అడుగుతాడు అడిగి కొట్టు. అరే ఇప్పుడు లొల్లి ఏని కష్టం వీడికి. అంతే ప్రశాంతంగా కూర్చొని దాదా 2 గ్లాసులు కల్లాయి పోదాం ప్రశాంతంగా. ఏమైనా ఉంటే మాట్లాడతారా 30 గంటల రాత్రి అంటే వచ్చి నువ్వు పైసలు ఇవ్వలేదు నేను పైసలు ఏంద్రీ పంచాయతీ. వాని పైసలు ఇవ్వన్నా కూడా ఊకుంటుంది. ఇప్పుడు నా లాస్ట్ నేను లాంగ్ చెప్తున్నావు నన్ను. రాత్రి మంచిగా తాగుతారు మొత్తం నీ వల్ల జరుగుతుంది అంత ఏంటిది మంచిగా అనుకో మంచిగా ఉండదు లొల్లి అవుతుంది. బొక్కలో 30 చేయకుండా ఏం కాదు. మధ్యలో మీరు రాత్రి లొల్లి పెట్టుకుని నన్ను ఏదో ఇది ఇచ్చిన కరెక్ట్ నువ్వు చేసి మళ్ళీ నన్ను తిరిగినాడు. నేనేం చేసిందా కథ పడుతున్నావా? పైసలు ఇచ్చి మాట్లాడారు ఫస్ట్ ఇచ్చి మాట్లాడరా నువ్వు తాగుతాడా ఏ పిక్ వీకంది వంతుడు వాన్ దోస్తు వీన్ దోస్తు అంత ఇబ్బంది లొల్లి లేదు. అప్పుడు 30 తాగుతూ బాలన్న తోట ఉంది ఇదే మాడతోట్ల ఇబ్బంది చెప్పలేదు. వాడు పోయి మూల కూర్చొని 2 బిల్లు తెచ్చుకుంటా. ఈ వానికి 2 బిల్లు పెట్టారు అదే 2 బిల్లు పెడితే మనకు ఫుల్ తాగుతుంది. వాడు తాగుతాడు చూసిన ఎట్లా మాట్లాడుతాడు. మా అయ్య చెప్తాను ఏం మనిషి రాడు పైసలు కట్టడు ఏం కట్టడు వాళ్ళ అయ్య చెప్తాడు. ఇంకా సరే మన ఇద్దరు తెచ్చుకుంది అంత వేసుకొచ్చాడు. సరే కానీ వాడు వీక్ వీకంతి 100 బాగాలేదు.